అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఈరోజు కాస్త అట్లా లైట్గా వర్షం పడిపోయిందనమాట. ఈరోజు ఈ వర్క్ ఒక అక్క, అంటే ఇది యాక్చువల్లీ రిపీటెడ్గా కొంతమందికి వేసాము. ఆ అక్క వాళ్ళ దగ్గర చూసిందంట, తనకి చాలా బాగా నచ్చిందంట. అందుకని తను రిపీటెడ్గా దీన్ని వాళ్ళకి ఒక 5-6 మెంబర్స్కి సేమ్ డిజైన్ వేసాము. లోకల్ వాళ్ళే, మాకు తెలిసిన అక్క వాళ్ళే. అయితే ఫినిషింగ్ ఏంటంటే ఇది మొత్తం సిల్వరు. దీన్ని ఏమంటారంటే అవుటింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక డిజైన్ అనేది దాన్ని నార్మల్ మీద ఇంకొంచెం మంచిగా లుక్ క్రియేట్ చేసిద్ది. అందుకని ఇట్లా ఉందన్నమాట. యాక్చువల్లీ కస్టమర్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు అంటే అందరు కస్టమర్స్ కాదు, కొంతమంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ముందే ఇట్లా 500లో 600లో అని అనుకొని వస్తారు. కాకపోతే మా దగ్గరకు వచ్చేసి చూపించండి ఫస్ట్ డిజైన్స్ అంటారు. సరేలే, మనం కష్టమో నష్టమో ఎంతో అంటే 1000లోనో 500లోనో చూపిస్తే 1000లో చూపించింది 500కి అడుగుతారు, 500 చూపించింది 200కి అడుగుతారు, 300లో వేరా అని అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు వేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక రేట్ ఫిక్స్ అయినప్పుడు ఆ రేట్లోనే అడిగితే మాకంటూ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎంతసేపు అంటే ఇప్పుడు ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమం మేము డిజైన్ వేసినంత దాంట్లో ఆఫ్ టైం తీసుకున్నారబ్బా కస్టమర్స్. మాకు వర్క్ ఉంటుంది కదా, మేమేం ఖాళీగా ఉంటాం కదా. వాళ్ళు ఏదన్నా అనుకున్నప్పుడు, లేదా మా దగ్గర వీడియోస్ ఉంటాయి, మేము వీడియోస్ చూపిస్తాము. లేదు అట్లా కూడా కాదు. మొన్నైతే ఒక కస్టమరు లిటరల్లీ ఒక 1 అవర్ ఓన్లీ ఒక డిజైన్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 1 అవర్ డిజైన్ సెలెక్షన్కే ఇంత కేటాయిస్తున్నారా జనాలు? అంత ఫ్రీగా ఉన్నారు వాళ్ళు. ఏం చేయలేమబ్బా. ఇట్లుంటే మేము అంటే ఇప్పుడు సరే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ఓకే, నడిచిపోయింది. అదే ఫుల్ బిజీ ఉన్న టైంలో 1 అవర్ 2 అవర్స్ అట్లా ఓన్లీ డిజైన్ చూపించడం కోసమే అంత టైం వేస్ట్ చేయాలా అని అనిపిస్తుంది. ఇప్పుడు అదేగాక డిజైన్లన్నీ ఇన్స్టాల్లో పేజెస్లో అన్నింటిలో దొరుకుతూ ఉన్నాయి. మీరు అంతా స్క్రీన్ షాట్లు తీసుకొని రావచ్చు హ్యాపీగా. స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకొని ఈ డిజైన్ ఏంటి అని అంటే వేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు కదా. ఒక 100 అటో ఇటో మనమేమి ఇదే రేట్ అని చెప్పం కదా. కొంచెం ఆలోచించండి. మీరు అంటే మీ మీద డిపెండ్ అయ్యే మా బిజినెస్ ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని లిటరల్గా అనాలని కాదు, కాకపోతే మీరు ఆలోచించాలి మా లాంటి వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.